పిహెచ్పిలో ఒక ఫైల్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. మరి ఫస్ట్ ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ HTML ఫైల్లో మనం ఒక ఫైల్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత సబ్మిట్ అనగానే ఆ ఫైలు అప్లోడ్ కావాలి. మరి ఈ అప్లోడ్ అయ్యేదానికి కావాల్సిన కోడ్ ఏ PHP ఫైల్లో ఉంది అనేది ఇక్కడ యాక్షన్ ఫైల్ నేమ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ లైక్ దిస్. చూడండి, ఫైల్ అప్లోడ్ అనేది ఉంది. ఫైల్ని మనం చూస్ చేసుకోవాలి. నో ఫైల్ చూసాను అని వస్తుంది. ఇప్పుడు ఫైల్ని మనం సెలెక్ట్ చేయాలి. ఏ ఫైల్ని మనం అప్లోడ్ చేయాలి అనేదానికి ఏదో ఒక ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఓపెన్ అన్న తర్వాత ఆ ఓపెన్డ్ ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. సబ్మిట్ అన్నప్పుడు మీకు ఆ యొక్క ఫైల్ సైజ్ ఏంటి, ఫైల్ టైప్ ఏంటి, ఆ యొక్క ఫైల్ నేమ్ ఏంటి, ఎక్కడ స్టోర్ అయింది అనేది వస్తుంది. జనరల్గా ఇది టెంపరవరీ ఫోల్డర్లో టెంపరవరీగా ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఇట్లా టెంప్ అనే నేమ్ తోటి ఇట్లా స్టోర్ అయి ఉంటుంది. మరి ఆ కోడ్ మీరు చూసినట్లయితే ఇలా అన్నమాట. ఇఫ్ ఫైల్స్ ఆఫ్ ఫైల్ ఎర్రర్ గ్రేటర్ దెన్ 0 ఆ యొక్క ఎర్రర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైల్స్ అనే ఒక గ్లోబల్ సూపర్ గ్లోబల్ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. మనం అప్లోడ్ చేయాల్సిన ఆ యొక్క ఫైల్ ఇట్లా ఫైల్స్ అనే దాంట్లో ఉంది. మరి ఎర్రర్ లేనట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అప్లోడ్ ఫైల్స్ అని ఈ యొక్క ఫైల్స్ అనే ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్ ద్వారా దాని యొక్క నేము, ఆ ఫైల్ యొక్క నేము, ఫైల్ యొక్క టైప్ ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ ఫైలు, ఎక్స్టెన్షన్ ఏముంది దాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ ఫైల్ వస్తుంది. అట్లనే దాని సైజ్ ఎంత, ఎక్కడ స్టోర్ అయి ఉంది అనేది ఈ విధంగా మీకు డిస్ప్లే కావడం జరిగింది. మరి ఈ యొక్క ఫైల్ని అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి రిస్ట్రిక్షను లేదనమాట. ఇక్కడ ఏ ఫైల్నైనా సరే, ఎంత సైజు ఉన్న ఫైల్నైనా సరే అప్లోడ్ చేయొచ్చు. మరి అలా కాకుండా పర్టికులర్ టైప్ ఆఫ్ ఫైల్ని, పర్టికులర్ సైజ్ ఆఫ్ ఫైల్ని కూడా మీరు అప్లోడ్ చేసేదానికి కోడ్ రాసుకోవచ్చు. దానికి ఇట్లా ఇంకొక HTML ఫైల్ని నేను రాయడం జరిగింది. ఇందులో కూడా సేమ్ కోడ్ ఉంటుంది ప్రీవియస్ లాగానే, బట్ ఆ యొక్క యాక్షన్ స్క్రిప్ట్లో నేమ్ మాత్రం చేంజ్ అయి ఉంటుంది అంతే. సో చూడండి, 85_file upload 2 ఇది మాత్రమే చేంజ్ అయింది. మిగతాదంతా కూడా ఆ యొక్క ఫైల్ నేము స్టోర్ చేసేదానికి ఇట్లా ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నాయి. మరి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఈ విధంగా ఇచ్చాం. ఫైల్ టైపు GIF ఇమేజ్ కానీ, JPG కానీ, JPEG కానీ, ఇట్లా PJPG కానీ, ఇట్లా డిఫరెంట్ ఫైల్ టైప్స్ని కలిగి ఉండి ఫైల్ సైజు
ఇట్లా మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఖచ్చితంగా ఆ యొక్క ఫైల్ సైజు రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫైల్ సైజు కంపల్సరీగా ఇక్కడ దీని ప్రకారం చూసినట్లయితే ఫైల్ సైజ్ బై 1024 అని ఇచ్చాం. సో ఆ యొక్క సైజు దానికి తగ్గట్టుగా 20 KB మాత్రమే అయి ఉండాలి. లెస్ దాన్ 20 KB సైజు ఉన్న ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధమైన ఎక్స్టెన్షన్ అండ్ ఫైల్ సైజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎర్రర్ ఏదన్నా వస్తే ఇట్లా ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఫైల్ అప్లోడ్ 2.htmlని చూడండి, నేను HTML డాక్యుమెంట్ ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. ఫైల్ టైప్ వేరేది కాబట్టి ఇన్వాలిడ్ ఫైల్ అని రావడం జరిగింది. మరి చూస్ ఫైల్ యొక్క ఇక్కడ ఉన్న ఒక ఫైల్ని సెలెక్ట్ చేశాను. దాని సైజు కూడా మనకి కింద సైజ్ చూడండి 2.110 KB ఉంది. అంటే 20 KB కంటే తక్కువే కాబట్టి ఆ ఫైలు ప్లస్ ఇది ఇమేజ్ ఫైలు ఓపెన్ చేస్తున్నాను, సబ్మిట్ అంటాను. సో ఫైలు ఆ రిస్ట్రిక్షన్స్ ప్రకారం అప్లోడ్ కావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా టెంపరరీ ఫోల్డర్లో స్టోర్ అవుతున్నాయి. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఫినిష్ అవగానే ఆ యొక్క ఫైల్ అక్కడ ఉండదు. మరి దాన్ని పర్మనెంట్గా మనం స్టోర్ చేయాలి అంటే మీరు ఆ యొక్క ఫైల్ని ఇట్లా వేరే డైరెక్టరీలోకి పంపించాలి. మూవ్ అప్లోడెడ్ ఫైల్స్ ఈ యొక్క టెంపరరీ దీంట్లో ఉన్న ఫైల్స్ని అప్లోడ్ అనే ఒక డైరెక్టరీలోకి స్టోర్ చేస్తున్నాం. మరి ఈ అప్లోడ్ అనే డైరెక్టరీని ప్రస్తుతం మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎడుసాఫ్ట్ కింద అంటే htdocs ఎడుసాఫ్ట్ కింద అప్లోడ్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో మీరు అప్లోడ్ చేసిన ఫైలు స్టోర్ అయి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఫైల్ అప్లోడ్ 3 అనేదాన్ని యూజ్ చేసి ఒక ఫైల్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్, సబ్మిట్. ఈ యొక్క ఫైల్ అప్లోడ్ అనే డైరెక్టరీలో స్టోర్ అయి ఉంటుంది. మీరు వెళ్ళి గమనించినట్లయితే అప్లోడ్ అనే డైరెక్టరీ కింద ఆ యొక్క ఫైలు అప్లోడ్ కాబడింది. ఈ విధంగా ఒక ఫైల్ని సర్వర్ లొకేషన్లోకి మీరు అప్లోడ్ చేయొచ్చు.